Good afternoon, everyone. Welcome to our finite element analysis class 19. Today, in this class, we are going to learn about the finite element analysis, the effect of the finite element analysis on truss. In the previous class, we have discussed on how the trusses are behaved and how the trusses are different from beam and what are the materialistic properties and structural properties of a truss. So in the previous class, we have learned about what is the application and what is the derivation to satisfy the truss. That is 2j minus 3. There is nothing but m is equal to 2j minus 3. That is nothing but m is equal to number of bars and n is equal to number of joints. సో ఈ అప్లికేషన్ ఏదైతే సాటిస్ఫై చేస్తుందో దాన్ని మనం ట్రస్ అనే ఒక టర్మ్తో పిలుస్తాం. జనరల్లీ వేర్ we are going to address these trusses means you can see in railway bridges and you can see in workshops support అంటే workshops లో ఉండే స్లాబ్ అంటే కవర్ ఏదైతే ఉందో అక్కడ స్ట్రెంగ్త్ కోసం ట్రసెస్ ని యూజ్ చేస్తారో మీరు అది గమనించవచ్చు. లేదా ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ రైల్వే బ్రిడ్జెస్ అండి, కల్వర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ది బెస్ట్ వే టు ద ట్రసెస్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ అంటే ఏంటి అనేది మనం లాస్ట్ క్లాస్ లో తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ హౌ ఇట్ ఈస్ అప్లికబుల్ ఆన్ ట్రస్ అండ్ హౌ ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్ అ పార్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెకానిక్స్. సో మనకి ఈ ట్రసెస్ మీద ఒక ఎఫెక్ట్స్ కానీ లేకపోతే బీమ్స్ మీద ఉన్న ఎఫెక్ట్స్ కానీ మనం ఇంతకుముందు అక్కడ క్యాలిక్యులేట్ చేసాము, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ లో క్యాలిక్యులేట్ చేసాం. హౌ ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ విల్ క్రియేట్ ఎ చేంజ్ ఇన్ దట్ అండ్ హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ ఇన్ ఇట్స్ రిజల్ట్ అనేది ఇప్పుడు మనం ఈ ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఎఫెక్ట్ ఆన్ ద స్ట్రెసెస్ లో మనం చూద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ టాపిక్. Okay, that is finite elementals of plane stress. అంటే ప్లేన్ స్ట్రెస్ లో ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ అనేది ఎలా బిహేవ్ చేస్తుందో అక్కడ మనకి ఎలాంటి ఈక్వేషన్స్ డిరైవ్ అవుతాయి, 2 డైమెన్షనల్ ఎలా డిరైవ్ అవుతాయి, 3 డైమెన్షనల్ ఎలా డిరైవ్ అవుతాయి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో you can see the definition. The essential difference between the one bar, that is nothing but one dimensional bar element, and a truss element is that in a bar element the local coordinates and the global coordinates are same. అంటే ఏంటంటే మీరు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే వన్ డైమెన్షనల్ అంటే కన్సిడర్ వైర్ ఆర్ a string, it is a one dimensional, right? A thread, it is a one dimensional. Okay, line, it is a one dimensional. అంటే వన్ డైమెన్షనల్ ఏంటంటే ద థిక్నెస్ ఆఫ్ ద డయామీటర్ ఇస్ కన్సిడర్ టు బి నెగ్లిజిబుల్. సో అంటే నేను అనేది ఏంటంటే యాక్యురేట్ గా కన్సిడర్ చేసేటప్పుడు ప్రతి ఒక్క స్ట్రింగ్ కానీ థ్రెడ్కే కానీ బార్కే కానీ థిక్నెస్ ఉంటుంది, కానీ వన్ డైమెన్షనల్ కన్సిడర్ చేసేటప్పుడు ఇట్ హ్యాస్ టు బి నెగ్లెక్టెడ్. ఓకే, సో దట్ ఈస్ యూ హ్యావ్ టు టేక్ ద shortest distance between 2 points, that is called a line, and where the thickness of the bar is considered to be negligible. In that coordinate the global coordinates are same. అంటే ఏంటంటే ఆ థిక్నెస్ నెగ్లిజిబుల్ అని ఎందుకు చెప్తున్నానంటే కోఆర్డినేట్స్ అండ్ గ్లోబల్ కోఆర్డినేట్స్ ఆర్ సేమ్. ఎందుకని అంటే గ్లోబల్ కోఆర్డినేట్స్ అనేవి జీరో ఎంత ఎప్పుడు అవుతాయి, 0,0 is the origin, right? 1,1 is the other point అనుకుందాం, ఒక 3 డైమెన్షనల్ లేదా 2 డైమెన్షనల్ కాంపోనెంట్. అంటే 0 to 0 అండ్ 1 to 1 అనేది ఒక సింగిల్ లైన్ అయినప్పుడు అక్కడ ఏమవుతుంది, కోఆర్డినేట్స్ అండ్ గ్లోబల్ కోఆర్డినేట్స్ అంటే ఏంటి, 3 డైమెన్షనల్ వేలో. అంటే x, y, z లో z అనేది 0 అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ టేకెన్ యాజ్ కోఆర్డినేట్స్, గ్లోబల్ కోఆర్డినేట్ ఇస్ టేకెన్ యాజ్ లోకల్ కోఆర్డినేట్స్ అనేది మనం కన్సిడర్ చేస్తున్నాం. కాబట్టి థిక్నెస్ ని 0గా కన్సిడర్ చేయాలి ఎప్పుడు, వన్ డైమెన్షనల్ ఎలిమెంట్ లో, వన్ డైమెన్షనల్ బార్ ఎలిమెంట్ లో థిక్నెస్ ని 0 కన్సిడర్ చేయండి. బట్ ఇన్ ఏ ట్రస్ ఎలిమెంట్ ద లోకల్ కోఆర్డినేట్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ ఈచ్ ఆఫ్ ఏ ట్రస్ ఎలిమెంట్. ట్రస్ లో ఏమవుతుందంటే లోకల్ కోఆర్డినేట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ ట్రస్. అంటే ఈ ట్రస్ అనే బార్ లో ఏమవుతుందంటే దానికి సర్టెన్ థిక్నెస్ ఉంటుంది. ఓకే, ఈచ్ ట్రస్ అంటే
ఆ జాయింట్స్ ఏదైతే ఉంటుందో ప్రతి దానికి ఒక థిక్నెస్ ఉంటుంది. సో అందుకనే మనం ఏమంటున్నామంటే ఇట్ ఈస్ డిఫర్ లోకల్ కోఆర్డినేట్స్ కాంట్ బి కన్సిడర్ యాజ్ గ్లోబల్ కోఆర్డినేట్స్. ఓకే, ఇక్కడ మనం ఒక ఫిగర్ చూడొచ్చండి. ఒక దిస్ ఇస్ ఎ బార్. ఓకే, కన్సిడర్ ఇట్ ఈస్ 1 and 2 జాయినింగ్ ఆఫ్ 1 and 2. సో ఇక్కడ మనం ఏం కన్సిడర్ చేస్తున్నాం అంటే దిస్ ఫిగర్ షోస్ ట్రస్ ఎలిమెంట్ హ్యావింగ్ నోడ్ 1 and 2. 1 and 2 మధ్యలో ఒక ఎలిమెంట్ అనేది ఉంది. 1 and 2 అనేది నోడ్స్. The local coordinates is the one which process through 1 and 2 represented by prime, that is x1. And ikkada manaku oka prime undandi, that is nothing but a force that is called x1 and is a local coordinates, and axis and x and y are the global coordinates. And x and y are the global coordinates. Indulo manam emannamanటే 1 and 2 are the nodes and x dash are the prime. And prime and nothing but a force acting element. Okay, next consider a two-dimensional. Okay, next two-dimensional consider చేయండి. సో ఇక్కడ two-dimensional consider చేస్తే ఇది చూడండి, 2 dimensions అంటే x and y డైరెక్షన్స్ లో మనకి ఉంది. డ్యూ టు లోడ్ అప్లైడ్ అక్కడ మనం కన్సిడర్ చేస్తే ఇదే కోఆర్డినేట్ x and y డైరెక్షన్స్ 1 ఇది 2 నోడ్ దగ్గర x and y డైరెక్షన్స్ ఉన్నాయి. x and y డైరెక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ let us consider node 1. Node 1 దగ్గర consider. Due to load applied at let the truss attain a new position, there will be locally node 1 has displaced from Q1 and node 2 is Q2. అంటే ఇక్కడ ఒక లోడ్ అప్లై చేసాం, ఇక్కడ ఒక లోడ్ అప్లై చేసాం. 2 dimension లో ఉంది కాబట్టి దీన్ని డిస్ప్లేస్మెంట్ అంటే లేదా సెకండ్ పొజిషన్ ఆర్ చేంజ్ ఆఫ్ మూమెంట్, దట్ ఈస్ Q1 అన్నాం, ఇక్కడ Q2 అన్నామండి. అంటే 1 is changed from change to Q2 Q1. Similarly 2 is changed from Q2. అంటే ఏంటంటే ఇంతకు ముందు నేను చెప్పినప్పుడు మీకు థిక్నెస్ 0 అన్నాం 1 dimensional లో, 2 dimension కి వచ్చేసరికి sin θ cos θ వచ్చేసింది. అంటే ఏంటంటే ఎప్పుడైతే x and y డైరెక్షన్, 2 dimension అంటే ఏంటి x and y డైరెక్షన్, 1 dimension అంటే either in x direction or y direction where the other direction is considered to be 0, then it is called a 1 dimension. Similarly, 2 dimensional is said to be when there are 2 dimensions that has to be represented a single point. Single point also represent the two dimensions with respect to the principal axis. And the principal axis ఏదంటే ఇక్కడ మనకి 0 0 అనుకున్నాం కదా, దాని principal axis. ఆ principal axis గనక x and y డైరెక్షన్ లో గనక ఉంటే మనం గాల్లో పెట్టుకున్న ఏ పాయింట్ XY డైరెక్షన్ తోనే రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడెక్కడో ఒక పాయింట్ పెట్టుకున్నానండి. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకున్నాను. ఈ పాయింట్ ని కూడా నేను ప్రిన్సిపల్ యాక్సిస్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు x డైరెక్షన్ సమ్ x డిస్టెన్స్ లో ఉందని, y డైరెక్షన్ సమ్ y డిస్టెన్స్ లో ఉందని రిప్రజెంట్ చేస్తాను. ఓకే, అన్లెస్ ఇఫ్ ద పాయింట్ ఈస్ ఆన్ x యాక్సిస్ ఆర్ y యాక్సిస్, then it is said to be a two-dimensional object. Similarly, you can consider here an object of node 1 and 2 which forms an element, that is a load is applied on element 1, that is node 1, then the displacement is Q1, that is Q1 dash, and the node 2 is Q2 dash. And ఇక్కడ ఒక లోడ్ అప్లై చేసినప్పుడు 1 2 అనేది మూవ్ అవుతుంది అంతే కదా. లోడ్ అప్లై చేసినప్పుడు 1, ఆ డిస్ప్లేస్మెంట్ అంత అంటే Q1 dash and Q2 dash. బట్ ఇన్ గ్లోబల్ కోఆర్డినేట్స్ each of the node we have to be in 2 dimensional and x displacement can be described as Q1 and y displacement is considered as Q2 corresponding. అంటే ఇక్కడ మనం డాష్ అనేది ఎందుకు రిప్రజెంట్ చేయము అంటే ఇన్ ది సెన్స్ మనం ఆల్రెడీ దాన్ని ఏది రిప్రజెంట్ చేయలేదు కాబట్టి ఇట్ క్యాన్ బి రిప్రజెంటెడ్ as Q1 and Q2. ఓకే, ఇన్ x and y డైరెక్షన్. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అయింది అంటే దీన్ని Q1 డాష్ అనుకుంటే x డైరెక్షన్ లో y డైరెక్షన్ లో మూవ్ అయింది. x డైరెక్షన్ డిస్టెన్స్ Q1 అయితే y డైరెక్షన్ డిస్టెన్స్ Q2. సో దిస్ ఇస్ ద రెస్పెక్టివ్. Therefore Q1 dash into Q2 dash is the local nodal displacement. Similarly Q1 dash, Q2 dash, Q23, Q2 for the global displacements coordinate and nodal. అంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోడ్ 1 అనేది మూవ్ అయితే Q1 dash అనేది పాయింట్ అయితే Q1 Q2 ఆర్ ద x and y డైరెక్షన్స్. సిమిలర్లీ నోడ్ 2 అనేది మూవ్ అయినప్పుడు Q2 dash గా దాని పాయింట్ ని అనుకుంటే డిస్ప్లేస్మెంట్ ని
Therefore, it can be taken as in x and y directions q3, q4. So that is given here. That is given here. So in global coordinates, the displacement of the nodes are represented by qt3 dash. Okay, so ikkada manam indulo mana consider cheste origin nunchi మనం ఏమన్నాడంటే వీడు q2 dash minus 1 q2 dash ante this can be considered as in global conditions of the node, that is z I and z conditions lo మనం కన్సిడర్ చేసుకో. ఇది q2 dash ఇది q2 dash 1 కింద కన్సిడర్ చేసుకున్నాం. So this is the thing you can consider. Okay, next. Therefore, this can be seen in the form so you can see here. Therefore, q1 dash is equal to with respect to x and y direction కాబట్టి q1 cos theta plus q2 sin theta. అంటే మనం దీన్ని ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్సెస్ కింద కన్సిడర్ చేసుకున్నప్పుడు ఒక సింగిల్ పాయింట్ కి ఒక పాయింట్ ఎక్స్ అనేదాన్ని లేదా ఒక పాయింట్ క్యూ అనే చోట ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్సెస్ కన్సిడర్ చేసుకున్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు 2 డైమెన్షన్స్ లో మనం ఏం చేస్తాం, విత్ రెస్పెక్ట్ ఎక్స్ డైరెక్షన్ అండ్ వై డైరెక్షన్ ని కన్సిడర్ చేసుకొని అండ్ యాంగిల్స్ అప్లై చేస్తాం, అంతే కదా. ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు దానికి ఒక యాంగిల్ ఉంటుంది. సో విత్ రెస్పెక్ట్ టు దట్ యాంగిల్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాస్ cos theta or sin theta respectively. So ఇక్కడ మనం ఎలా కన్సిడర్ చేసుకుని q1 is equal to q1 cos theta and q2 sin theta. Similarly, q2 dash is equal to q3 cos theta and q4 sin theta. So these are the notations of the displacement of 1 and 2, where it is represented by q1 dash and q2 dash, and q1 dash and q2 are represented by in x and y direction, that is q1 cos theta and q2 sin theta. Similarly, q3 cos theta and q4 sin. So these are the x and y direction geometrical representation of a given points, that is 1 and 2. That is nothing but 1 and 2 nodes అన్నమాట. సో ద డైరెక్షన్ కోసైన్స్ అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదే పాయింట్ ని ఇక్కడ ఒక పాయింట్ ఇది 1 ఎండ్ ఫిక్స్ చేసుకున్నాము, అదర్ ఎండ్ ని ఫ్రీగా వదిలేసాం. సో ఈ 1 ఎండ్ ఫిక్స్ చేసుకున్నప్పుడు ఈ డైరెక్షన్స్ దగ్గర ఎట్లా మారుతున్నాడు, డైరెక్షన్స్ కొసైన్స్ ఆర్ ద కొసైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ద లోకల్ కోఆర్డినేట్స్ అండ్ ద కార్నర్ పెండింగ్. అంటే ఈ 1 ఎండ్ ఫిక్స్ చేసుకున్నప్పుడు అంటే ఇదే ఎండ్ ని ఫిక్స్ చేసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పేది ఏంటంటే ఒక గాలిలో ఇట్లా ఉందండి, ఒక బార్ అనేది ఇలా ఉంది. ఫస్ట్ ఏం చేశానంటే నేను ఎక్కడో ఒక చోట లోకల్ కోఆర్డినేట్స్ తీసుకున్నాను, ఇప్పుడు 1 ఎండ్ ని ఫిక్స్ చేశాను లోకల్ కోఆర్డినేట్ కింద. ఓకే, ఇందాక ఏం చేశాను, ఈ 1 and 2 అనే బార్ ని 1 and 2 అనే బీమ్ ని ఒక లోకల్ కోఆర్డినేట్ సమ్ ఎక్కడో ఉంది దీన్ని ఎయిర్ లో పెట్టాను అనుకొని నేను ఏం చేశాను, దాన్ని రిప్రజెంట్ చేశాను. ఇప్పుడు ఏమన్నానంటే అదే లోకల్ కోఆర్డినేట్ మూవ్ చేశాను ఎక్కడికి, 1 end కి మూవ్ చేశాను, ఇక్కడ మూవ్ చేశాను. ఓకే, యూ కెన్ సీ హియర్ దిస్ థింగ్. ఓకే, యూ కెన్ సీ హియర్. సో 1 end కి మూవ్ చేశాను. 1 end కి మూవ్ చేసిన తర్వాత దీన్ని ఎలా ఉంటుంది అంటే కోఆర్డినేట్స్ ఆర్ ద కార్నర్లో, దట్ ఈస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ డాష్ దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ థీటా. సో నథింగ్ బట్ దీని థీటా ఇది 90 మైనస్ థీటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదో ఈ యాంగిల్ అనేది థీటా అనుకుంటే ఇది టోటల్ 90 degrees కాబట్టి రిమైనింగ్ ఏమవుతుంది 90 మైనస్ థీటా. అంటే ఇది ఎక్స్ అయితే టోటల్ వై అయితే వై మైనస్ ఎక్స్. సిమిలర్లీ ఇది థీటా అయినప్పుడు ఇది టోటల్ 90 అయినప్పుడు 90 మైనస్ థీటా. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ డాష్, దీన్ని ఏమనుకున్నాం ఎక్స్ డాష్ అనుకున్నాం, ఇది ఎక్స్ డాష్ వై అనుకున్నాం, అంతేనా. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై డైరెక్షన్. సో దీన్ని ఏమనుకున్నాం కాస్ థీటా. సిమిలర్లీ ఇది ఎల్ అనుకుంటే ఇది ఎం అనుకుంటే, సో cos L is equal to cos x dash, that is cos theta. Similarly, M is equal to cos x dash y, that is nothing, that is given by 90 minus theta. So cos 90 and then sin. So that can be written as sin theta. Therefore, Q11 dash, that is here given as Q1 cos theta plus Q2 sin theta. Q1 cos theta ante anta L, Q2 sin theta ante M. Similarly, Q2 dash is equal to LM, అంటే విత్ రెస్పెక్ట్ టు మనకి LM కాస్ థీటా సైన్ థీటాలో వచ్చింది కాబట్టి కాస్ థీటా సైన్ థీటాని LM కింద రిప్రజెంట్ చేసుకుంటాం.
రైట్ ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్. సో దీన్ని ఏం చేస్తారంటే మ్యాట్రిక్స్ ఫామ్ లోకి రాస్తే ఇదంతా కూడా 2/1 మ్యాట్రిక్స్ లోకి వస్తుంది. సో దట్ కెన్ Q1 dash Q2 dash కెన్ బి రిటన్ యాస్, దీన్ని మనం రాసుకుంటే LM 00 సిమిలర్లీ 00 అంటే ఇప్పుడు Q1 Q2 Q3 Q4 ఉన్నాయి అంటే 4 rows 2 columns ఉండాలి దీన్ని బట్టి. సో ఇక్కడ 1 2 ఉంది, therefore 3 4 0 చేసుకోండి. ఇక్కడ 3 4 ఉంది, 1 2 0 చేసుకోండి. సో ఇంటూ Q1 Q2 Q3 Q4 దాన్ని బట్టి ఇదే వస్తుందండి సేమ్. ఎందుకంటే Q3 Q4 ఇక్కడ 0 అయిపోతుంది, Q1 Q2 ఇక్కడ 0 అయిపోతుంది కాబట్టి రెండు ఈక్వేషన్స్ సాటిస్ఫై అవుతుంది. So therefore local nodal displacement that is given by Q1 is equal to LQ1. Therefore where L is equal to transformation matrix, that is capital L is equal to small l is equal to cos theta, M is equal to sin theta. Q1 dash into local nodal displacement. Q అంటే ఏంటంటే గ్లోబల్ అంటే Q1 dash అనేది లేదా Q dash అనేది లోకల్ నోడల్ అయితే Q అనేది గ్లోబల్ అన్నమాట. సో దట్ ఈస్ ద థింగ్. సో క్యాలిక్యులేషన్ నెక్స్ట్ ఇక్కడ వరకు ఏంటంటే మనం లోకల్ నోడల్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్స్ ని ఫైండ్ అవుట్ చేసామండి. ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఆఫ్ డైరెక్షన్ కోసం ట్రస్ ఎలిమెంట్. సో యూ కెన్ సీ హియర్. సో ఇదే దీంట్లో మనం ఎలా దీన్ని ఈ పాయింట్ x1 y1 అనుకుంటే ఇది x2 y2 అనుకున్నామండి గ్లోబల్ రిప్రజెంటేషన్ లో. సిమిలర్లీ ఇది థీటా అనుకున్నాం, ఇది థీటా మైనస్ థీటా నాట్ మైనస్ అంటే నథింగ్ బట్ 90 మైనస్ థీటా అనుకుందాం. సో ఇది ఈ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే x2 మైనస్ x1 ఇదే y2 మైనస్ y1, దట్ ఈస్ నథింగ్ బట్ ఇది x1 అండి, ఇది x2 అనుకుంటే ఈ పాయింట్ ఎంత అవుతుందంటే x2 మైనస్ x1 అవుతుంది. సిమిలర్లీ ఈ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు y ఎంత అంటే ఇది y2 ఇది y1 అనేది y2 మైనస్ y1. సో దట్ ఈస్ ద థింగ్. సో యూ కెన్ సీ హియర్. So you can see here, so this will be the equation that so that can be therefore you can see here cos theta L is equal to x2 minus x1 by LE, and similarly sin theta is equal to M is equal to y2 minus y1 by LE. LE అంటే మీకు తెలుసు ఆల్రెడీ. therefore LE is equal to, so ఇందులో మనకి cos theta వచ్చింది, sin theta వచ్చింది. therefore hypotenuse that is nothing but LE, nothing but square root of x square plus y square, that is adjacent square plus opposite square, that is nothing but x2 square plus y2 minus y1 whole square. ఓకే, ఈ రెండింటిని మనం పెట్టుకున్నామండి ఇక్కడ. సో దాన్ని చూస్తే ఎట్లా వచ్చింది. సో దిస్ విల్ బి ది ఈక్వేషన్ ఫర్ డైరెక్షన్ కొసైన్స్ ఇన్ ప్లస్ ఈక్వేషన్. ఓకే, క్లియర్. నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అండి. ఇంతకుముందు గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం, ఇప్పుడు ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఇప్పుడు చూడొచ్చు. The relation between nodal displacement of a truss element in local coordinates and global coordinates is given by local, that is Q dash ని local అంటాము, Q ని global అంటాము. ఓకే, Q అనేది గ్లోబల్, Q dash అనేది లోకల్ అన్నమాట. ఓకే, అంటే ఒక పాయింట్ ని ఒక గ్రాఫ్ లో ఉన్న ఒక పాయింట్ ని Q dash అనుకుంటే కొత్త పాయింట్ కి మూవ్ చేయడాన్ని Q అనుకుంటాం, లేదా ఓవరాల్ గా కన్సిడర్ గ్లోబలీ అంటే విత్ రెస్పెక్ట్ టు 2 dimension or 3 dimension ఆర్ వాట్ ఎవర్ ద డైమెన్షన్స్ దట్ ఆర్ దేర్ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు డాష్ అనే దాన్ని అన్చేంజ్డ్, డాష్ అనే దాన్ని చేంజ్డ్, Q అనే దాన్ని అన్చేంజ్డ్ గా మనం రిప్రజెంట్ చేస్తాం. therefore Q dash is given by Q1 dash and Q2 dash, where L is equal to ఇంతకు ముందు మనకు వచ్చింది 1 2 3 4 లో ఫస్ట్ రోలో 3 4 ని 0 చేస్తాం, సెకండ్ రోలో 1 2 ని 0 చేస్తాం. therefore Q is equal to ఇంతకు ముందు మనకు వచ్చిన ఏదైతే ఈక్వేషన్ ఉందో, సో ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ సేమ్ అలాగే వస్తుందండి. 1 2 3 4 అంటే ఏదైతే ఉందో ఇక్కడ Q1 Q2 డాష్ అదే వస్తుంది అక్కడ. ఓకే,
A truss element is a local coordinate in equipment to a one-dimensional bar element having a stiffness matrix. Therefore, stiffness matrix మనకు ఒక ఫార్ములా ఉంది, that is k dash is equal to AE by L, అంటే A into epsilon అంటే eccentricity into length, that is nothing but యూనిట్ మ్యాట్రిక్స్ 1 dash 1 dash 1. సో ఇది మనకున్న ఇంతకు ముందు ఉన్న ఫార్ములా స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. స్ట్రెయిన్ ఎనర్జీ ఫర్ ఎ ట్రస్ ఈస్ గివెన్ బై స్ట్రెయిన్ ఎనర్జీ ఉండే ఫార్ములా ఏంటంటే U ఈజ్ ఈక్వల్ హాఫ్ ఎంఈ స్క్వేర్. దాన్ని బట్టి మనం ఇందులో మనకు ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేసి U ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ Q1 డాష్ ట్రాన్స్పోజ్ ఇంటూ K డాష్ Q డాష్ అంటే స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ చేంజ్ ఇన్ మ్యాట్రిక్స్. సో చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ అన్నమాట. ఈ రెండింటిని మనం ఇక్కడ వర్క్ డన్ గా మనం చూపించుకుంటాము. సో ఇక్కడ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ స్ట్రెయిన్ ఎనర్జీ ఇన్ ట్రస్ ఎలిమెంట్ ఆఫ్ ఎ గ్లోబల్ కోఆర్డినేట్ దట్ ఈస్ గివెన్ బై Q డాష్ దట్ ఈస్ ఈక్వల్ టు LQ. దేర్ ఫర్ Q డాష్ ని మనం ఇక్కడ పెట్టుకుంటే రిమైనింగ్ ఏమవుతుంది, దట్ ఈస్ UE ఈజ్ ఈక్వల్ టు, యూ కెన్ సీ హియర్ UE ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ నథింగ్ బట్ initial work done, that is given by half into Q dash L dash K1 dash LQ. So this is the thing. Okay, similarly this can be written as L K dash L, that is nothing but oka 1/3 matrix kinda dini consider cheskunte. So this can be written as the మొత్తాన్ని K అనుకుంటున్నాను అంటే గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్, మిగిలింది Q అనుకుంటున్నాను ఇక్కడ రిప్రజెంట్ చేశాను. ఓకే, వేర్ K is equal to elemental stiffness matrix in global coordinates. So that can be K అంటే మనకి ఏంటిది L ట్రాన్స్పోజ్ K ట్రాన్స్పోజ్ L. అంటే నేను ఇక్కడ ఏది సాల్వ్ చేయలేదండి, దాన్ని సపరేట్ గా పెట్టుకున్నాను. ఓకే, దాన్ని K అనుకున్నాను. దేర్ ఫర్ L ఈజ్ ఈక్వల్ టు మనకి 2/4 మ్యాట్రిక్స్ ఉంది, సో దాన్ని ఇక్కడ పెట్టుకున్నా. L ట్రాన్స్పోజ్ దట్ ఈస్ నథింగ్ బట్ దీన్ని 2/4 ని 4/2 కింద మార్చుకున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ 2 వస్తుంది, సో దీన్ని మార్చుకున్నాను ఇట్లాగా. So that can be seen as K dash. Therefore L transpose into K transpose. L transpose అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది K 4/2 matrix into K transpose అంటే ఏమవుతుంది, that AE by L into 1 dash 1 1. దాన్ని మనం సింప్లిఫై చేస్తాం, సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది. సో దిస్ కెన్ బి రిటన్ as K is equal to LT K into L. Therefore that is L అంటేనేమో మనకు ఆల్రెడీ ఇక్కడ మ్యాట్రిక్స్ ఉంది. దేర్ఫోర్ ఈ మూడింటిని మల్టిప్లై చేశాను. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే AE by L ఇంటూ కామన్ పెట్టుకుంటే L ఇంటూ L స్క్వేర్ మైనస్ L ఇంటూ M మైనస్ LM. దేర్ఫోర్ మైనస్ ఇంటూ దిస్ వన్, దిస్ యూ కెన్ సీ హియర్. దేర్ఫోర్ M. Similarly M into M ML. Therefore that M into M square M into M square M into 0 0 ML. సో ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ మనం కన్సిడర్ చేయాలి, థర్డ్ ఫోర్త్. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే, సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ యూ కెన్ గెట్ హియర్. యూ కెన్ సీ హియర్ L dash K1 dash L. Therefore వీటిలన్నిటిని మల్టిప్లై చేస్తే A ఇంటూ EL by LE కామన్ చేసి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి L స్క్వేర్ ML ఇవన్నీ మనకి 2/4 మ్యాట్రిక్స్ మనకు వస్తుంది. సో దట్ ఈస్ ద థింగ్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఈక్వేషన్ అండి. L స్క్వేర్ ML మైనస్ L స్క్వేర్ ML ఇవన్నీ కూడా 4/4 మ్యాట్రిక్స్ లోకి మనం కన్సిడర్ చేసుకున్నాం. ఇదంతా మల్టిప్లికేషన్ అండి, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, అంతకు మించి ఇందులో ఏమి లేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలిమెంటరీ గ్లోబల్ మ్యాట్రిక్స్ కి ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ కి. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, నెక్స్ట్ మనం కనుక చూస్తే derivation of stress matrix for a stress element, that is you can see here the stress matrix for a stress element in local coordinates in equivalent in 1 bar, that is equal to stress is equal to force into displacement, that is equal to epsilon into E. సో ఇది మనకు ముందు నుంచి వస్తున్న ఫార్ములా. ఇక్కడ E అంటేనేమో B into Q, మనకి ఇంతకు ముందే ఉన్న Bని బట్టి B అంటే నథింగ్ బట్ 1/LE into 1 dash 1. Q అంటేనేమో ఆల్రెడీ Q1 dash Q2 dash మనం కన్సిడర్ చేసుకున్నాం. The relation between the global coordinates and the local coordinates for the given condition is, దీన్ని రిప్రజెంట్ చేసుకున్నాం ఇక్కడ సిగ్మా ప్లేస్ లో.
ఓకే, రిప్రజెంట్ చేసుకుంటే ఇది వచ్చింది మనకి. సో వాటిని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. బి అంటే ఏంటి, క్యూ1 డాష్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్నాం. సో దానికి మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే ఇది. Once the displacement are determined by solving the finite element analysis equation, the stresses can be recovered from the above equation. For example, note that a positive stress implies that the equation is in a tension and negative stress implies. Okay, so this is the condition you can see here. ఇది మన గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ కి, ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ కి ఉండే డిఫరెన్సెస్. మనం ఈ ఫార్ములాస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు సీ ఎ ప్రాబ్లమ్ అప్లైయింగ్ దిస్ ఈక్వేషన్ అండ్ సో దీస్ థింగ్స్ హ్యాస్ టు బి రిమూవ్డ్. అంటే ఈ ఈక్వేషన్స్ ఏదైతే మన సిగ్మాకు ఉన్న ఫార్ములా కానీ ఇంతకుముందు మనం గమనిస్తే ఈ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఉండే ఫార్ములా కానీ ఈ యూకి ఉన్న ఫార్ములా కానీ ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. వీటిని అప్లై చేస్తూ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ప్రాబ్లమేటిక్ ని సాల్వ్ చేస్తాం. ఓకే, ఒక ట్రస్ కి ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ అప్లై చేసినప్పుడు హౌ గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్, ఎలిమెంటల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్, సిమిలర్లీ డైరెక్ట్ స్ట్రెస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది మనం ఈ యొక్క ఫార్ములాస్ యూజ్ చేసి చేస్తాం. ఓకే, so if you are having any doubts in this class, you can ask me, and in the next class we are going to solve problematic application on this truss of finite element analysis. Okay, thanks for listening the class. Thank you.